మేడారంలో కోలాహలం ఘనంగా పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్టాపన. గద్దెల ఆధునీకరణతో భాగంగా ప్రతిష్టాపన పాల్గొన్న మంత్రి సీతక్క. వనదేవతలపై గద్దెలపై పూజలు చేస్తున్న పూజారులు. ములుగు జిల్లా తాడ్వే మండలం వనదేవతల సన్నిధి మేడారంలో పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పునఃప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. గద్దెల ఆధునీకరణలో భాగంగా శాస్త్ర పనులు సాగుతుండగా పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను పునర్మించారు. ఆదివాసీ పూజారులు చేతుల మీదుగా పునఃప్రతిష్ఠాపన జరగగా ముఖ్య అతిథిగా మంత్రి దళసరి సీతక్క హాజరయ్యారు. డోలు వాయిద్యాల నడుమ పూజలు రహస్య పూజలు చేసి దేవతలను పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు కలెక్టర్, ఎస్పీ మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పునుగొండ్ల గ్రామం నుంచి పెనుక వంశీయులు, పగిడిద్దరాజు ఏటూరు నగరం మండలం కొండాయి నుంచి దబ్బకట్ల వంశీయులు గోవిందరాజుల నూతన మూల దేవత స్తంభాలు తీసుకొచ్చారు. మేడలను గద్దెలను శుద్ధి చేశారు. అనంతరం అలుకు పూతలు చేసి ముగ్గులు వేశారు. పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యాలను సమర్పించారు. ఈ క్రమంలో దేవతలు పూనుకున్న పూజలు డోలు వాయిద్యాల నడుమ దేవతల పూజా మిగులతో గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా నూతన గద్దెలపై దేవతలను ఏర్పాటు చేసి రహస్య పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో దేవతామూర్తులు మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ అనే ఆర్కేకర్ దర్శించుకొని ముక్కులు నించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పూజాల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జంగారావు, మేడల సర్పంచ్ భారతి వెంకన్న, పూజాల అధికారులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. కొంత జ్వరం కోల్డ్తో ఉన్నాను, ఇంకా సెట్ కాలేదు, అందువల్ల చాలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎట్లుంటే చెప్పలేనటువంటి పరిస్థితులని దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.